హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎవ్వడికీ అర్థం కావడం లేదు. ఓవైపు 1,00,000కు పైగా అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్ముడుపోక కొనుగోలుదారుల కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకోవైపేమో కొత్త అపార్ట్మెంట్స్ కోసం, వెంచర్స్ కోసం, హైరైజ్ టవర్స్ కోసం ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులొస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ దరఖాస్తుల సంఖ్య పెరగడం విశేషం. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 జూన్ 30 వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అనుమతిచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 18,077. గత ఏడాది అంటే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 మే నెల నుంచి డిసెంబర్ వరకు భవనాలు, వెంచర్స్ కోసం అనుమతిచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎంతో తెలుసా? 17,911. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 రియల్ ఎస్టేట్ వెంచర్స్ కొత్తగా పర్మిషన్ తీసుకున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రియల్ రంగానికి మంచి ఊపు వచ్చింది అంటున్నారు వ్యాపారులు. మరోవైపు ఔటర్ రింగ్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు కూడా రియల్ ఊపునకు కలిసొచ్చిన అంశంగా చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇది స్థిరాస్తి రంగానికి అనుకూలంగా మారింది. గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం విశేషం. 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 4,670 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది అంటే 2023 మే నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయంతో పోల్చితే 240 కోట్ల రూపాయలు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులతో పాటు ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య పెరిగింది. ఎన్నికల కోడ్ టైంలో దాదాపు 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. అయినప్పటికీ నిరుడుతో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకుంటూనే ఉంది. ఓవైపు రియల్ ఎస్టేట్ పతనం అంటున్నారు, ఇంకోవైపు ఆదాయం పెరిగింది అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో కన్ఫ్యూజన్లో ఉన్నారు జనం.